హాయ్! హలో! నమస్తే. నేను మీ మోహన్ కేటీకే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2026 కంప్లీట్ ప్లేస్‌మెంట్ క్యాలెండర్ ఫర్ 2026 పాస్ ఔట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మనందరికీ తెలుసు ఇప్పుడే ప్లేస్‌మెంట్ సీజన్ స్టార్ట్ అవ్వబోతుంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, క్యాప్‌జెమినా, విప్రో, కాగ్నిజెంట్ ఇలా చాలా కంపెనీస్ 2026 ఆన్ క్యాంపస్ నుంచి ఇప్పుడు ఆఫ్ క్యాంపస్‌కి జంప్ చేస్తాయి ఈ టైంలోనే మనకు తెలుసు. అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే లాస్ట్ ఆల్రెడీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి మంత్స్ చూస్తే ఆన్ క్యాంపస్ ఎక్కువ జరిగాయి 2026 బ్యాచ్‌కి. సో, ఫెబ్ ఎండింగ్ నుంచి అంటే ఫెబ్ థర్డ్ వీక్ నుంచి చూసుకుంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఇవన్నీ కూడా ఆఫ్ క్యాంపస్ ఫర్ 2026 బ్యాచెస్‌కి జరిగే క్రూషియల్ టైం. మీరింకా హైరింగ్ వచ్చిన తర్వాత మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం మీరు వెనకబడిపోయినట్టే. ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి. డేట్స్ అనేవి వస్తాయి. ఎగ్జామ్స్ అనేవి చాలా ఫాస్ట్‌గా అయిపోతాయి అండ్ వెళ్ళిపోతాయి. అప్పుడు ఆ తర్వాత రిగ్రెట్ అవ్వద్దు. సో, అందుకే మన స్టూడెంట్స్‌కి ఒక వేకప్ కాల్ లాగా నేను ముందే లాస్ట్ 2, 3 ఇయర్స్ నుంచి జరిగిన హైరింగ్ ప్యాటర్న్స్‌ని దృష్టిలో పెట్టుకొని ఏ కంపెనీస్ ఏ టైమ్ జోన్స్‌లో హైర్ చేసుకునే ఛాన్సెస్ ఉంది ప్రెజెంట్ 2026 బ్యాచ్‌ని అని నేను ఒక కంప్లీట్ వీడియో చేయడానికి మొత్తం డేటాని కలెక్ట్ చేసి అనలైజ్ చేశాను. సో, ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అస్సలు మిస్ అవ్వద్దు. సో, లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. మీరు స్క్రీన్ మీద చూసినట్టయితే ఇట్స్ ఎ గుడ్ న్యూస్. హైరింగ్ మార్కెట్ అనేది 2026 బ్యాచ్‌కి కొంచెం ఇంప్రూవ్ అయిందని చెప్పాలి. ఎందుకంటే 2025 బ్యాచ్‌తో పోలిస్తే 2026కి హైరింగ్ స్కోర్ అనేది లేదంటే పర్సెంటేజ్ అనేది పెరిగింది. మీరు ఎకనామిక్స్ టైమ్స్‌లో చూడొచ్చు. వాళ్ళ రిపోర్ట్ ప్రకారం అరౌండ్ 35-37% హైరింగ్ అనేది ఇంప్రూవ్ అయింది ఇండియాలో. సో, ఇట్స్ ఎ గుడ్ టైమ్. అలాగే ఇందులో మేజర్‌గా ఐటీ అండ్ ఎంఎన్‌సి కంపెనీస్ ఆల్రెడీ హైరింగ్ మీరు చూస్తున్నారు. ఆన్ క్యాంపస్‌లో ఆల్రెడీ జరిగింది. నెక్స్ట్ ఆఫ్ క్యాంపస్‌లో కూడా అదే జరగబోతుంది. అందుకే చాలా హైరింగ్ అప్డేట్స్ కూడా మనం యూట్యూబ్ ఛానల్‌లో, యూట్యూబ్ షార్ట్స్‌లో కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. రీసెంట్‌గా చెప్పాలంటే ఐబీఎం కూడా హైర్ చేసుకుంటుంది 2026 ఆఫ్ క్యాంపస్. నేను ఈరోజు నైట్‌కి ఈ హైరింగ్ గురించి అప్డేట్ ఇస్తాను మన యూట్యూబ్ ఛానల్‌లో. షార్ట్స్ చూసి మీరు ఇమ్మీడియేట్‌గా ఆ లింక్ యూజ్ చేసి అప్లై చేయండి యాస్ సూన్ యాస్ పాసిబుల్. అలాగే అట్ ద ఎండ్ ఆఫ్ ద 2025 ఇయర్ మనకి ఆల్రెడీ తెలుసు ఇన్ఫోసిస్, ఎక్సెంచర్, డెలాయిట్ కంపెనీలు మల్టిపుల్ హైరింగ్స్ తీసుకున్నాయి. 2025 బ్యాచ్‌ని, 2024 ఈవెన్ 2026 బ్యాచ్‌ని కూడా కొన్ని కంపెనీస్ ఆన్ క్యాంపస్ అండ్ ఆఫ్ క్యాంపస్‌లో కూడా హైర్ చేసుకున్నాయి. సో, ఇట్స్ ఎ గుడ్ టైమ్. 2026 అనేది మంచి టైం. అండ్ నా సజెషన్ ఏంటంటే మినిమమ్ మీకు 2, 3 జాబ్ ఆఫర్స్ ఉండాలి. ఇప్పుడు ఎవరు కూడా ఒక జాబ్ ఆఫర్‌తో కాంప్రమైజ్ అవ్వద్దు. ఎందుకంటే ఒక జాబ్ ఆఫర్ వల్ల నీకు జాబ్ వచ్చేసిందా అంటే వి ఆర్ నాట్ ష్యూర్. ఆఫర్ లెటర్స్ డిలే అవ్వచ్చు. లేదంటే చాలా కంపెనీస్ రివోక్ కూడా చేసుకుంటున్నాయి ప్రాజెక్ట్స్ లేక. సో, ఆల్వేస్ బీ హంగ్రీ. ఒక 2, 3 ఆపర్చునిటీస్ ఉంటే గాని మీరు కామ్ డౌన్ అవ్వద్దు. అగ్రెసివ్‌గా ఉండండి ప్రిపరేషన్‌లో. అప్పుడే మీ కెరియర్ ఫాస్ట్‌గా సెటిల్ అవుతుంది. అలాగే ఆల్ డేట్స్ ఆర్ ఎక్స్‌పెక్టెడ్. నేను ఇప్పుడు చెప్పాను కదా ఆల్రెడీ ఇవన్నీ కూడా ఎక్స్‌పెక్టెడ్ డేట్స్ లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ నుంచి. మేబీ బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్స్, బేస్డ్ ఆన్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్స్ అండ్ ఆల్ కొంచెం స్లైడ్‌గా చేంజ్ అవ్వచ్చు డేట్స్ అనేవి. ఓకే. సో, లెట్స్ డైవ్ ఇంటు ద ఫస్ట్ కంపెనీ అండ్ మోస్ట్ వెయిటెడ్ కంపెనీ అక్రాస్ ది ఇండియా ఈస్ టీసీఎస్ ఫ్రీ ఎన్‌క్యూటీ. చాలామంది స్టూడెంట్స్‌కి ఫ్రీ ఎన్‌క్యూటీకి అలాగే పెయిడ్ ఎన్‌క్యూటీకి డిఫరెన్షియేషన్ తెలీదు. పెయిడ్ ఎన్‌క్యూటీ అనేది ఎవ్రీ మంత్ జరుగుతూనే ఉంటుంది. దీనికి ఎవరైనా అప్లై చేయొచ్చు. అలాగే టీసీఎస్ కొలాబరేటెడ్ కంపెనీస్ ద్వారా హైర్ అవ్వచ్చు. కానీ ఫ్రీ ఎన్‌క్యూటీ అనేది ఇయర్‌లీ ఓన్లీ వన్స్ మాత్రమే జరుగుతుంది. అది స్పెసిఫిక్ ఇయర్‌కి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ ఫ్రీ ఎన్‌క్యూటీ అనేది 2026 బ్యాచ్ స్టూడెంట్స్‌కి మాత్రమే జరుగుతుంది. ఇంకా ఏ ఇయర్ బ్యాచ్ కూడా అప్లై చేయడానికి లేదు. అండ్ ఈ ఫ్రీ ఎన్‌క్యూటీలో నీకు జాబ్ అనేది డైరెక్ట్‌గా టీసీఎస్‌లో వస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్‌గా కంపేర్ చేసుకుంటే ఎక్స్‌పెక్టెడ్ డేట్స్ ఏంటంటే మార్చ్ టు ఏప్రిల్ మధ్యలో ఎగ్జామినేషన్స్ జరగొచ్చు. అండ్ లాస్ట్ ఇయర్ ఫెబ్ 4థ్ వీక్‌లో నోటిఫికేషన్ రిలీజ్ అయింది రిజిస్ట్రేషన్ కోసం. ఈసారి కూడా ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లోపే మాక్సిమం హైరింగ్ అనేది స్టార్ట్ చేస్తారు టీసీఎస్ వాళ్ళు కూడా. సో, మల్టిపుల్ ఫేజెస్ టిల్ మే వరకు ఇది కంటిన్యూ అవుతుంది. ఓకే. అలాగే ఇంకోటి చెప్తాను గుర్తుపెట్టుకోండి. 2026 వాళ్ళు మాత్రం ఈ హైరింగ్ గురించి టార్గెట్ చేయండి. ఆల్రెడీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నాన్ బీటెక్ స్టూడెంట్స్‌కి లైక్ ఎంబీఏ స్టూడెంట్స్ గానీ, డిగ్రీ స్టూడెంట్స్ గానీ, లేదా బీఫార్మసీ, ఎంఫార్మసీ స్టూడెంట్స్ గానీ ఆల్రెడీ ఇగ్నైట్, అట్లాస్ లేదంటే స్మార్ట్ హైరింగ్ ఇలాంటివి చాలా జరుగుతున్నాయి ఆల్రెడీ.
సో, వన్స్ అవి అయిపోయిన తర్వాత డెఫినిట్‌గా వచ్చేది బీటెక్ వాళ్ళకి. సో, డెఫినిట్‌గా గుర్తుపెట్టుకోండి మీ టైం ఎంతో లేదు. ప్రిపరేషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసేయండి. ఎందుకంటే టీసీఎస్ సిలబస్ అనేది కొంచెం ఎక్కువుంటుంది. ఎందుకంటే రీజనింగ్ ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుంది. అడ్వాన్స్ క్వాంట్, అడ్వాన్స్ రీజనింగ్, కోడింగ్ అలాగే ఇంటర్వ్యూస్‌లో కూడా అడ్వాన్స్ లెవెల్‌లో అడుగుతారు. ఎందుకంటే 3 రోల్స్ ఉంటాయి కదా! 3.6 లాక్ పర్ యానమ్ నుంచి 9 లాక్ పర్ యానమ్ వరకు 3 జాబ్ రోల్స్ ఉంటాయి. నింజా, డిజిటల్, ప్రైమ్ అని. సో, ఎంత అడ్వాన్స్‌గా ప్రిపేర్ అయితే అంత మంచి ప్యాకేజ్ మీకు ఎర్న్ చేయొచ్చు. సో, ఒకవేళ ఇంటర్వ్యూస్ గాని, జాయినింగ్ గాని ఇవన్నీ జరిగితే జాయినింగ్ డిపెండ్స్ ఆన్ బోర్డింగ్ స్లాట్స్. 1 ఇయర్ కూడా లేట్ అవ్వచ్చు టీసీఎస్‌ది. కానీ ఇంటర్వ్యూ డేట్స్ మాత్రం జూన్, జులైలో ఉంటాయి. సో, ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అలాగే ఇంపార్టెంట్ నేను ఆల్రెడీ చెప్పాను. పెయిడ్ ఎన్‌క్యూటీ అనేది లో హైరింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఫ్రీ ఎన్‌క్యూటీ అనేది హైయర్ ఆపర్చునిటీస్. ఇట్స్ ఎ రియల్ టీసీఎస్ జాబ్. ప్రిపరేషన్ స్ట్రాటజీ ఆల్రెడీ నేను చెప్పాను. ఒకవేళ ఇండివిడ్యువల్ కంపెనీ వైస్ ప్రాక్టీస్ పేపర్స్ కావాలంటే మన ఈ వీడియో కింద కామెంట్ చేయండి. కంపెనీ స్పెసిఫిక్ ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఇండివిడ్యువల్ వీడియోస్ చేయమంటే నేను చేయడానికి రెడీ. అది అంతా కూడా మన సబ్స్క్రైబర్స్ డిపెండెంట్. వాళ్ళకి అవసరమైతే నేను చేస్తాను. సో, నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. నెక్స్ట్ డెలాయిట్ కూడా ఈ ఇయర్ చాలా అగ్రెసివ్‌గా హైర్ చేసుకుంటున్నారు. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మల్టిపుల్ హైరింగ్స్ బై డెలాయిట్ ఆల్రెడీ చూసుంటారు. 2024 నుంచి 2025 వరకు ఒకసారి జరిగింది. 2020 నుంచి 2025 వరకు ఒకసారి జరిగింది. ఈవెన్ 25, 26కి ఒక ఆఫ్ క్యాంపస్ జరిగింది. సో, చాలా అగ్రెసివ్‌గా హైర్ చేసుకుంటున్నారు డెలాయిట్ వాళ్ళు. అండ్ ఎలిజిబిలిటీ బ్రాంచెస్ వచ్చేసి బీటెక్, బీఈ, ఎంసీఏ, ఎంటెక్, ఎంసీఈ, బీఎస్సీ, బీసీఏ ఫర్ సెలెక్టెడ్ రోల్స్ బేస్ చేసుకొని వాళ్ళు క్రైటీరియా మారుస్తూ ఉంటారు. అలాగే దీంతో పాటు యాక్చువల్‌గా 2026 స్పెసిఫిక్ హైరింగ్ అనేది లాస్ట్ ఇయర్ అయితే జనవరి, ఫిబ్రవరిలో చేశారు. కానీ ఈ ఇయర్ ఇంకా స్టార్ట్ చేయలేదు. అండ్ ఫ్యూ రోల్స్‌కి మాత్రమే డెలాయిట్ వాళ్ళు హైర్ చేసుకున్నారు. ఎప్పుడు ఏ రోల్ స్పెసిఫిక్ ఆపర్చునిటీ వచ్చినా వెంటనే అప్లై చేయండి. ఎందుకంటే టైం అనేది వాళ్ళు డెలాయిట్ వాళ్ళు ఎక్కువ ఇవ్వట్లేదు. ఓకే. సో, అప్లై ఇమ్మీడియేట్‌లీ. డోంట్ వెయిట్ ఫర్ ద లాస్ట్ డేట్. ఇఫ్ లింక్ ఈజ్ నాట్ వర్కింగ్ యూజ్ ఇన్‌కాగ్నిటో ఆన్ డిఫరెంట్ బ్రౌజర్స్. అండ్ హైరింగ్ ఆల్రెడీ స్టార్టెడ్ ఫ్రమ్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్. మనకు ఆల్రెడీ తెలుసు డెలాయిట్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది అని. సో, లాస్ట్ ఇయర్ ఇదే జోన్‌లో స్టార్ట్ చేశారు. ఈ ఇయర్ కూడా ఆల్మోస్ట్ కొన్ని స్పెసిఫిక్ రోల్స్‌కి ఓపెనింగ్ స్టార్ట్ అయిపోయాయి. సో, మీరు కూడా మీ ప్రిపరేషన్ మీద ఫోకస్ పెట్టండి. సో, ఇక్కడ ఆప్టిట్యూడ్, బేసిక్ కోడింగ్ అండ్ రెజ్యూమే ఏటీఎస్ ఫ్రెండ్లీగా డెఫినెట్‌గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇన్ఫోసిస్ హైరింగ్ కూడా మీరు రీసెంట్‌గా చూసుంటారు. 2025కి అలాగే ఆన్ క్యాంపస్ 2026కి కూడా కంప్లీట్ అయిపోయాయి. చాలామంది అప్లై చేశారు. ఎగ్జామ్స్ రాశారు. ఇంకా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ ఆఫ్ క్యాంపస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే క్వెషన్‌కి ఆన్సర్ ఈ స్లైడ్. సో, రోల్స్ ఏం ఆఫర్ చేస్తారంటే సిస్టమ్ ఇంజినీర్ రోల్ ఆఫర్ చేస్తారు. సో, ఆఫ్ క్యాంపస్‌లో సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీ ప్యాకేజ్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకోండి, సెపరేట్‌గా ఇంకో ఎగ్జామ్ రాసి మీ రోల్స్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. లైక్ డీఎస్సీ, ఎస్పీ రోల్స్. అంటే ఏంటి? డిజిటల్ సిస్టమ్ ఇంజినీర్ లేదంటే స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ లేదా పవర్ ప్రోగ్రామర్‌కి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్యాకేజెస్ ఎక్కువ. అండ్ ఈసారి ఇన్ఫోసిస్ అనేది హైరింగ్ చాలా బల్క్‌లో చేసుకుంటున్నారు. వాళ్ళు సాలరీ ప్యాకేజ్ కూడా అప్ టు 21 ఎల్‌పీఏ ఇస్తామని ఆల్రెడీ వాళ్ళ సీఈఓ చెప్పారు కాబట్టి మీరు డెఫినిట్‌గా ట్రై చేయండి. మంచి ప్యాకేజ్‌తో ల్యాండ్ అవుతారు ఇన్ఫోసిస్‌లో. అలాగే ఎక్స్‌పెక్టెడ్ టైమ్ లైన్ వచ్చి 2026కి ఏప్రిల్, మే అనుకుంటున్నాము. వెన్ కంపేర్ టు ద లాస్ట్ ఇయర్. అలాగే ఆన్ బోర్డింగ్ వచ్చి ఆగస్ట్, సెప్టెంబర్‌లో ఉండొచ్చు. మేబీ డిలేడ్ ఆల్సో. ఇన్ఫోసిస్ కొంచెం డిలే అవ్వే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అండ్ రియాలిటీ చెక్ వచ్చేటప్పటికి హై సీటీసీ నాట్ ఈక్వల్ టు ఎర్లీ జాయినింగ్. సో, ఇక్కడ కొంచెం స్టార్టింగ్‌లో తక్కువ సాలరీస్ ఉండేవి. బట్ ఈ సంవత్సరం హై ప్యాకేజ్ కూడా ఇస్తున్నారు బిగినర్స్‌కి. అలాగే మీరు ఫోకస్ చేయాల్సింది ఆప్టిట్యూడ్, డీఎస్ఏ బేసిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ రౌండ్ మ్యాటర్స్. సో, ఆల్రెడీ ఇన్ఫోసిస్ ఎగ్జామ్ ప్యాటర్న్స్ గురించి వాటి గురించి చేసాము. మీకు మళ్ళీ చెప్తున్నాను కదా! ఏ కంపెనీ ఎగ్జామ్ ప్యాటర్న్ లేటెస్ట్ ప్యాటర్న్ కావాలన్నా కామెంట్స్‌లో చెప్పండి. మేము కామెంట్స్‌ని అనలైజ్ చేసి ఏ కంపెనీ ప్యాటర్న్స్ చేయాలో అవన్నీ చేస్తాం. నెక్స్ట్ టెక్ మహేంద్ర కూడా హియర్ అండ్ దేర్ నేను లాస్ట్ 6 మంత్స్‌లో చూస్తే ఆఫ్ క్యాంపస్ అనేది 2025కి ఒక 2, 3 టైమ్స్ కండక్ట్ చేశారు. సో, ఈ ఇయర్ కూడా మీరు ఏప్రిల్ అండ్ మేలో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఓకే. వాళ్ళు హైర్ చేసుకునే రోల్స్ ఎలా ఉంటాయంటే ఇంజినీర్ అండ్ గ్రాడ్యుయేట్ రోల్ అండ్ సూపర్ కోడర్ రోల్స్ అనేవి లిమిటెడ్. ఇవి చాలా లిమిటెడ్. కానీ బల్క్ హైరింగ్ మాత్రం ఇంజినీర్ అండ్ గ్రాడ్యుయేట్ రోల్స్‌కి ఎక్కువ ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి. అలాగే హైరింగ్ డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్ డిమాండ్ అండ్ సమ్ ఇయర్స్ హైరింగ్స్ ఆర్ లో అండ్ పాజ్డ్. సో, వెన్ 2024, 2023లో చూస్తే టెక్ మహీంద్రా ఆల్మోస్ట్ హైరింగ్ అనేది ఫ్రీజ్ చేస్తారు. బట్ లాస్ట్ ఇయర్ 2025లో మంచిగానే హైర్ చేసుకున్నారు. సో, ఈ ఇయర్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు.
ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఏంటంటే యాప్టిట్యూడ్, కోడింగ్ అండ్ డోంట్ డిపెండ్ ఆన్ ఓన్లీ టెక్. అంటే దీని ఒక్కదాని గురించే ప్రిపేర్ అయితే మాత్రం నా సజెషన్ డోంట్ డిపెండ్ ఆన్ వన్ కంపెనీ. ఒకవేళ టెక్ కంపెనీకి ఆఫర్ వచ్చేసినా సరే ట్రై ఫర్ అదర్ కంపెనీస్. ఓకే. ఒకవేళ ప్రాజెక్ట్ గాని పొరపాటున ప్రాజెక్ట్స్ గాని రాకపోతే టెక్ మహీంద్రాకి ఆఫర్ లెటర్స్ రివోక్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, కొంచెం అది మైండ్‌లో పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. వెన్ కమింగ్ టు ద కాగ్నిజెంట్. మీరు ప్రీవియస్ 6 మంత్స్‌లో చూస్తే కాగ్నిజెంట్ కూడా చాలా మల్టిపుల్ టైమ్స్ హైర్ చేసుకున్నారు. ఆన్ క్యాంపస్‌లు జరిగాయి. ఆఫ్ క్యాంపస్‌లు జరిగాయి. 2025కి జరిగింది. 2024కి జరిగింది. ఆన్ క్యాంపస్ అయితే 2026 కూడా జరిగింది. ఇప్పుడు 2026 కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఫ్యూ సెలెక్టెడ్ కాలేజెస్‌లో కూడా ఇది జరిగింది. సూపర్ సెట్ ద్వారా కొలాబరేటెడ్ కాలేజెస్ ఉంటాయి కదా! వాటిలో ఆఫ్ క్యాంపస్ కూడా స్టార్ట్ అయ్యాయి. సో, మల్టిపుల్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ జరుగుతాయి. చెప్పాను కదా! మల్టిపుల్ జరగడానికి రీజన్ ఏంటి? కొలాబరేటెడ్ కాలేజ్‌కి ఒకసారి, నార్మల్ కాలేజ్‌కి ఒకసారి ఇలా జరుగుతాయి. అప్లికేషన్స్ వయా సూపర్ సెట్ ఆర్ కెరియర్ పోర్టల్. సూపర్ సెట్ ద్వారా వాళ్ళు హైర్ చేసుకుంటారు. అలాగే లిమిటెడ్ అటెంప్ట్స్. ఇఫ్ యూ ఫెయిల్ వన్స్ సెకండ్ ఛాన్స్ మే నాట్ కమ్. ఎందుకంటే కూలింగ్ పీరియడ్ 6 మంత్స్ అబోవ్ ఉంటుంది కాగ్నిజెంట్‌కి. సో, ఇచ్చే ఫస్ట్ అటెంప్ట్‌లోనే మీ 100% ఇవ్వండి. అప్లై ఓన్లీ వెన్ యూ ఫుల్లీ ప్రిపేర్డ్. అంతే తప్ప ర్యాండమ్‌గా ఎప్పుడు పడితే అప్పుడు అప్లై చేయొద్దు. డోంట్ వేస్ట్ యువర్ ఫస్ట్ అటెంప్ట్. అండ్ ప్రిపరేషన్ ఫోకస్ ఎలా ఉండాలంటే యాప్టిట్యూడ్ స్పీడ్‌గా ఉండాలి, లాజికల్ రీజనింగ్ ఉండాలి, కోడింగ్ ఫండమెంటల్స్ మంచిగా స్ట్రాంగ్‌గా ఉండాలి. సో, కాగ్నిజెంట్ ఆల్రెడీ హైరింగ్స్ అనేవి జరుగుతూనే ఉంటున్నాయి ర్యాండమ్‌గా. కానీ మీరు ప్రిపేర్ అయిన తర్వాత అప్లై చేయండి. ఓకే. నెక్స్ట్ ఎక్సెంచర్. వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఆఫ్ క్యాంపస్ హ్యాపెనింగ్ అరౌండ్ దీస్ డేస్ ఈజ్ ఎక్సెంచర్. అది 2025 అవ్వచ్చు, 2024 అవ్వచ్చు, 2026 అవ్వచ్చు. ఇప్పటికి మీరు చూస్తుండొచ్చు ఆఫ్ క్యాంపస్‌లు జరుగుతూనే ఉన్నాయి స్పెసిఫిక్ రోల్స్ కోసం. కానీ మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎప్పుడు అప్లై చేయాలంటే మీరు రెడీ అయిన తర్వాత అప్లై చేయండి. అండ్ బెస్ట్ హైరింగ్ అంటే బల్క్‌లో ఎప్పుడు హైర్ చేసుకుంటారంటే జూలై, ఆగస్ట్ ఆఫ్ 2026 అని చెప్పొచ్చు. ఎందుకంటే పాస్ అవుట్ బ్యాచెస్‌ని వీళ్ళు ఎక్కువ హైర్ చేసుకుంటారు. ప్రెజెంట్ పర్సూయింగ్ బ్యాచెస్ కన్నా. ఎందుకంటే ఇమ్మీడియేట్ జాయినర్స్ అవసరం. సో, ఈవెన్ డిసెంబర్‌లో కూడా ఎక్సెంచర్ హైర్ చేసుకున్నారు. 2025 బ్యాచ్ స్టూడెంట్స్‌ని. 2023 నుంచి 2025 వరకు ఇప్పటికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. చాలామంది ఇంటర్వ్యూస్ అయిపోయాయి. చాలామంది రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు కూడా. సో, మీరు ఎక్సెంచర్ కోసం కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకొని ఉంటే మంచిది. ఏ టైంలో అయినా హైరింగ్ రావచ్చు. ఎందుకంటే వాళ్ళు ఈ సంవత్సరం చెప్పిన దాని ప్రకారం ఒక 20,000 మెంబర్స్‌ని హైర్ చేసుకునే ఛాన్స్ ఉన్నాయని చెప్పారు. ఆల్రెడీ ఇప్పటి వరకు ఫైనల్ ఆఫర్స్ ఆఫ్ 4,000, 5,000 కూడా వచ్చేసాయి. సో, జాగ్రత్తగా లార్జ్ స్కేల్‌లో సెలెక్ట్ అవ్వడానికి ఎక్సెంచర్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఛాన్స్ ఆఫ్టర్ టీసీఎస్. ఈవెన్ టీసీఎస్, ఎక్సెంచర్‌లో ఎక్కడ జాయిన్ అవ్వాలన్నా నేను ఫస్ట్ ఎక్సెంచర్ చెప్తా. ఎందుకంటే ఫస్ట్ టీసీఎస్ జాయిన్ అవ్వద్దని చెప్తాను. ఎక్సెంచర్ జాయిన్ అయితే నెక్స్ట్ జాబ్ స్విచ్ అయినప్పుడు టీసీఎస్‌కి వెళ్తే మంచిది. సో, చాలా పర్స్పెక్టివ్స్ ఉన్నాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను డైరెక్ట్‌గా కాంటాక్ట్ అవ్వండి త్రూ కామెంట్స్. మీకు సజెషన్స్ ఇస్తాను. అలాగే కామన్ ఇష్యూస్ ఏమున్నాయంటే ఇంటర్వ్యూస్ డిలే అవుతాయి. మిస్‌కమ్యూనికేషన్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ విత్ ఎక్సెంచర్. బేగా కమ్యూనికేట్ అవ్వరు మనతో. అలాగే మిస్సింగ్ ఈమెయిల్స్ కూడా మిస్ చేస్తూ ఉంటారు. సో, మళ్ళీ మనం టికెట్స్ రైజ్ చేయడం, రిజల్ట్స్ కోసం ప్రాపర్‌గా అవుట్‌పుట్ వచ్చిందా లేదా సారీ రిజల్ట్ ఎక్వైర్ చేసుకున్నామా లేదా అదంతా నువ్వే హ్యాండిల్ చేసుకోవాల్సొస్తది ఒక్కోసారి. సో, జాగ్రత్తగా చూసుకోండి. కీ పాయింట్ ఏంటంటే ఈవెన్ ఇఫ్ ద ప్రాసెస్ ఈజ్ మెస్సీ ఫైనల్ సెలక్షన్ మ్యాటర్స్. ఫైనల్ సెలక్షన్ వస్తే మాత్రం ఎక్సెంచర్ ఆఫర్ లెటర్ వస్తే 90% ఛాన్సెస్ నీకు జాబ్ వచ్చినట్టే. వాళ్ళు రివోక్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువ. నెక్స్ట్ ఎల్టీఏ మైండ్‌ట్రీ. ఎల్టీఏ మైండ్‌ట్రీ వచ్చేటప్పటికి నార్మల్ ఆఫ్ క్యాంపస్ ఎప్పుడూ కూడా సెప్టెంబర్, అక్టోబర్ ఆఫ్ 2026 అరౌండ్ జరుగుతాయి. అంటే మనకి ఇంకా 7, 8 మంత్స్ ఉంది. సో, యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. అండ్ ఇక్కడ కావాల్సిన స్కిల్స్ ఏంటంటే యాప్టిట్యూడ్, కోడింగ్ ఫండమెంటల్స్ అండ్ ఏఐ అండ్ ఆటోమేషన్ అవేర్‌నెస్. ఓకే. కానీ ఇక్కడ ప్యాకేజ్ చాలా మంచిగా ఉంటాయి. ఫ్యూచర్ గ్రోత్ కూడా చాలా బావుంటుంది. సో, ఇఫ్ యూ వాంట్ టు ట్రై ఫర్ ఎల్టీఏ మైండ్‌ట్రీ కావాల్సిన టెస్ట్ ప్యాటర్న్‌ని ఒకసారి అనలైజ్ చేసుకొని ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలో ఒక 6 మంత్స్ ప్రిపేర్ అవ్వండి మంచిగా. అండ్ ఆల్సో ఐబీఎం. చెప్పాను కదా! ఐబీఎం రీసెంట్‌గా 2026ని మల్టిపుల్ రోల్స్ కోసం అప్లై చేసుకుంటుంది. ఒకవేళ మీరు ఇంకా అప్లై చేయకపోతే ఆ లింక్ అనేది నేను ఇప్పుడే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇమ్మీడియేట్‌గా అప్లై చేయండి. డోంట్ వెయిట్ ఫర్ టైమ్. ఓకే. అండ్ వెబ్‌సైట్ ఆల్వేస్ షోస్ వి ఆర్ హైరింగ్. అండ్ కోడింగ్ టెస్ట్ లింక్స్ కమ్స్. నో ఇంటర్వ్యూ ఫాలో అప్. అంటే కొంచెం టైం పడుతుంది. ఒక్కొక్కసారి ఫాలో అప్స్ కూడా జరగవు బాగా. రియాలిటీ వచ్చేటప్పటికి ఏంటంటే లో కన్వర్షన్ రేట్. అంటే అప్లై చేసిన వాళ్ళకి, జాబ్ వచ్చే వాళ్ళకి కన్వర్షన్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళు ప్రెడిక్ట్ చేసిన ప్రాజెక్ట్స్ రాకపోవడం వల్లో ఏమో తెలీదు గానీ
అన్‌ప్రెడిక్టెడ్ సెలక్షన్ చేస్తారు వాళ్ళు. ఓకే. సో, మోస్ట్‌లీ డిపెండ్ అవ్వద్దు ఐబీఎం మీద. కానీ ఇప్పుడు ఛాన్స్ వచ్చింది కాబట్టి మల్టిపుల్ రోల్స్‌కి అప్లై చేసేయండి. ఓకే. లింక్ అనేది ఆల్రెడీ యాక్టివ్‌లోనే ఉంది. అండ్ డోంట్ డిపెండ్ ఆన్ ద ఐబీఎం ఓన్లీ అండ్ ట్రీట్ ఇట్ యాస్ ఎ బోనస్ అటెంప్ట్ ఓన్లీ. ఓకే. నెక్స్ట్ క్యాప్‌జెమినా. క్యాప్‌జెమినా హైరింగ్ కూడా లాస్ట్ 6 మంత్స్‌లో మల్టిపుల్ టైమ్స్ చూసాను. ఆన్ క్యాంపస్ అవ్వచ్చు, ఆఫ్ క్యాంపస్ అవ్వచ్చు, లేదా స్పెసిఫిక్ కాలేజెస్ అవ్వచ్చు. సో, మీరు కూడా డెఫినిట్‌గా బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, బీసీఏ స్టూడెంట్స్ అయితే 2026 డెఫినిట్‌గా అప్లై చేయండి. రిజిస్ట్రేషన్స్ అనేవి మే, జూన్‌లో స్టార్ట్ అవుతాయి. ఆన్‌లైన్ అసెస్మెంట్ జూన్, జూలైలో ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూ అనేది జూలై, ఆగస్ట్ అండ్ ఆన్ బోర్డింగ్ వచ్చి అక్టోబర్ లోపు అయిపోవచ్చు. కొంచెం డిలే కూడా అవ్వచ్చు. ఏ కంపెనీ అయినా సరే ఆన్ బోర్డింగ్ డిలే చేస్తే డోంట్ వరీ. 2, 3 ఆఫర్ లెటర్స్ మాత్రం హ్యాండ్‌లో పెట్టుకోండి. ఇట్స్ ఎ మ్యాండేటరీ థింగ్. అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే గేమ్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. అలాగే టెక్నికల్ అండ్ హెచ్ఆర్ ఉంటుంది. సో, సెలక్షన్ ప్రాసెస్ గురించి విల్ డూ ఏ సెపరేట్ వీడియో. ప్రతి కంపెనీ స్పెసిఫిక్ సెలక్షన్ ప్రాసెస్ అండ్ టెస్ట్ ప్యాటర్న్ ఒక్కొక్క వీడియో చేసి పెడతాను. సో, మీకు తెలుసు కదా ఏం చేయాలో. ఈ వీడియోకి 100 లైక్స్ అండ్ 100 కామెంట్స్ వస్తే డెఫినిట్‌గా నెక్స్ట్ అదే సీరీస్ స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ రియాలిటీ చెక్. మాస్ హైరింగ్ ఉంటుంది. బట్ స్లో ఆన్ బోర్డింగ్ ఉంటుంది. అలాగే ఆఫర్ ఈజ్ ఈక్వల్ టు నాట్ జాయినింగ్ డేట్. ఎందుకంటే రివోక్ చేసే ఛాన్సెస్ కూడా క్యాప్‌జెమినాలో కొంచెం ఎక్కువే ఉంటాయి. 20% క్యాన్సిలేషన్స్ కూడా నేను చూసాను. ఓకే. లొకేషన్ అండ్ రోల్ మే చేంజ్. దీనివల్ల కూడా చాలామంది స్టూడెంట్స్ జాయిన్ అవ్వరు. లొకేషన్ మార్చేస్తుంటారు వాళ్ళు ర్యాండమ్‌గా. అండ్ ప్రిపరేషన్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే యాప్టిట్యూడ్, రీజనింగ్, బేసిక్ కోడింగ్, కమ్యూనికేషన్ అండ్ మీ రెజ్యూమెని మాత్రం ఏటీఎస్ ఫ్రెండ్లీగా క్రియేట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫ్లిప్‌కార్ట్. ఫ్లిప్‌కార్ట్ అనేవాళ్ళు ఏంటంటే త్రూ ఫ్లిప్‌కార్ట్ గ్రిడ్ గానీ, లేదంటే రన్‌వే గానీ, లేదంటే గర్ల్స్ వన్ కోడ్ ఇలాంటి గర్ల్ స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తారు. సో, ఎవరైతే గర్ల్స్ ఉంటారో వాళ్ళు స్పెసిఫిక్‌గా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో లైక్ ఫ్లిప్‌కార్ట్ వాటిలో జాయిన్ అవ్వాలంటే మాత్రం ఇవి ట్రై చేయండి. డెఫినిట్‌గా మీకు హెల్ప్ అవుతాయి. అలాగే కామన్‌గా ప్రతి ఒక్కళ్ళకి ఎవ్రీ ఇయర్ కామన్‌గా ఇచ్చే ఛాన్స్ ఏంటంటే గ్రిడ్. ఓకే. ఆల్రెడీ 2025లో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 2026లో మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఓకే. ఇది అరౌండ్ జూలైలో ఉంటుంది. జూన్, జూలైలో. అలాగే గర్ల్స్ వన కోడ్ లేదంటే రన్‌వే వీటి కోసం జాన్ నుంచి ఏప్రిల్ మధ్యలో గర్ల్స్ హైరింగ్ ఉంటుంది. సో, ప్లీజ్ గో త్రూ ది సెలక్షన్ ప్రాసెస్. ఓకే. నేను జస్ట్ హైలైట్ చేస్తున్నాను అంతే. ఎక్కువ ఇన్ డీటెయిల్ చెప్పట్లేదు. ఎందుకంటే హైరింగ్ నంబర్ చాలా తక్కువ ఉంటుంది. చాలా తక్కువ మందిని తీసుకుంటారు. ఇట్స్ లైక్ ఎ కాంపిటీషన్. ఓకే. సో, ఈ వీడియోలో ఈ 2026లో మీరు మేజర్‌గా ఫోకస్ చేయాల్సిన టాప్ ఎంఎన్‌సి హైరింగ్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! సో, మీకు ఏ కంపెనీ స్పెసిఫిక్ హైరింగ్ ప్యాటర్న్ గానీ, లేతే ఎగ్జామ్ ప్యాటర్న్ గానీ, సిలబస్ గానీ కావాలో ఈ వీడియోలో కామెంట్ చేయండి. ఈ వీడియో గానీ మనం 10,000 వ్యూస్ క్రాస్ చేస్తే ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకోసం చేస్తాను. అంటిల్ దెన్ బై బై. సీ యూ. ఇట్స్ యువర్ మోహన్ కేటీకే.